పెళ్ళిళ్ళ దగ్గర కాంప్రమైజ్ గమని వస్తారు, చావుల దగ్గర కాంప్రమైజ్ గమని వస్తారు, శ్రీమంతాల దగ్గర కాంప్రమైజ్ గమ్మంటారు, పెద్ద మనిషి ఫంక్షన్లో కాంప్రమైజ్ గమ్మంటారు. అంటారా అనారా? ఫంక్షన్ల దగ్గర కాంప్రమైజ్ గమ్మంటారు. ఎందుకు అంటే మరి మా చుట్టాలండి, మా బంధువులండి, మేము వచ్చిన కమ్యూనిటీ అంది. అందుకే అబ్రాహామును మొత్తం కమ్యూనిటీ విడిచిపెట్టి బయటికి రమ్మన్నాడు. ఇది ఏం వర్తమానం? ఇది కమ్యూనిటీని విడిచిపెట్టి బయటకు వచ్చే వర్తమానం ఇది. మన కమ్యూనిటీ అది ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఏ సీలైనా సరే, ఎస్సీ బీసీ ఓసీ ఏ సీలైనా సరే కమ్యూనిటీని విడిచిపెట్టి బయటికి రావాలా? నువ్వు నీ క్యాస్ట్ సిస్టమ్ని విడిచిపెట్టి బయటికి రావాలా? ఆమేన్, హల్లెలూయా. ఇది అబ్రాహాము వర్తమానం. ఇది నువ్వు కొత్త జన్మ పొందుకోవాలా? నువ్వు కొత్త జన్మ పొందుకున్నప్పుడు ఇప్పుడు నీ కమ్యూనిటీ పరలోకపు కమ్యూనిటీ, దేవుని కుమారులు దేవుని కుమార్తెల కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలో ఆయా భాషలు మాట్లాడుతున్న వారు, ఆయా జనాంగంలో నుండి, ఆయా దేశాలలో నుండి, ఆయా ప్రజల్లో నుండి వచ్చిన వాళ్ళు. ఆ కమ్యూనిటీలో అన్ని రంగులు ఉన్నాయి. ఆ కమ్యూనిటీలో అన్ని భాషలు గల వాళ్ళు ఉన్నారు. ఆ కమ్యూనిటీలో, ఆ పరలోకపు కమ్యూనిటీలో, కొత్త జన్మ పొందుకున్న వారి కమ్యూనిటీలో ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ సివిలైజేషన్, వాళ్ళ నాగరికత పరలోకపు నాగరికత, వాక్యపు నాగరికత. వాళ్ళ సంస్కృతి వాక్యపు సంస్కృతి, కులపు సంస్కృతి కాదు. లేకపోతే వాళ్ళ నాగరికత కులపు నాగరికత కాదు. అది నో సార్. కులపు నాగరికత, కులపు సంస్కృతి ఇది కలుగున్న వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. వీళ్ళు హైబ్రిడ్, వీళ్ళు ఇంకా వీళ్ళు సంకరం చేయబడిన వాళ్ళు, వీళ్ళు ఇంకా కొత్త జన్మ పొందుకోలే. కొత్త జన్మలో ఏం జరుగుతుందో తెలుసా? హైబ్రిడైజేషన్ చచ్చిపోయి, సంకరము చచ్చిపోయి మళ్ళీ మూలమైనది జన్మిస్తుంది. అదేంటి బ్రదర్? మీకు రాత్రి చెప్పాను, సృష్టికి మానవుడికి ఒకే ప్రణాళిక, కరెక్టేనా? ఒకే విమోచన ప్రణాళిక. ఇప్పుడు పరిశుద్ధాత్మ అగ్నిమాంసం ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ అగ్నిమాంసం ఏం చేస్తుంది? సృష్టికి ఏం చేస్తుంది? సంకరంలో ఉన్న వాటిని అన్నింటినీ కాల్చేసి మళ్ళీ ఒరిజినల్ బయటికి తీసుకొస్తుంది. కరెక్టేనా? ఇప్పుడు కూడా అదే పరిశుద్ధాత్మ అగ్నిమాంసం మనకేం చేస్తుంది? ఈ భూమికి ఏం చేస్తుంది? సంకరం, ఈ కులము, ఈ జాతి, ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవన్నిటిని కాల్చేసి ఒరిజినల్ అసలైనది, అసలైన వాక్యము అది నీలో తీసుకొస్తుంది. అదే కొత్త జన్మ.